బీట్రూట్ చెక్కలు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే విధానం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి ఉంచుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి శనగపప్పు, పెసరపప్పు. వీటిని ముందుగా కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి. దీంట్లోకి వెన్నపూస, బీట్రూటు, ఒక పెద్ద బీట్రూటు చెక్కు తీసి మనము ముక్కలు కోసుకొని మిక్సీ పట్టి తురిమెళ్ళే చేసుకొని ఉంచుకోవాలి. బీట్రూట్ తురుము మిక్సీ పట్టి ఉంచుకున్నాం. అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసుకోవాలి. బియ్యపిండిలో ముందుగా బియ్యపిండిలో బీట్రూటు, శనగపప్పు, పెసరపప్పు, అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, వెన్నపూస, అన్నీ వేసుకుని చేత్తో మొత్తం పిండంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కాచుకున్న వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకొని పిండంతా చేత్తో కలుపుకోవాలి. చల్లారిన కొంచెం పిండంతా ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మనకి చెక్కలు పెద్దవి కావాలంటే పెద్ద ఉండలు, చిన్నవి కావాలంటే చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని చెక్కలు చేసుకోవాలి. మిగిలిన పిండంతా ఇలా ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని, ఇది పూరీలు చేసుకునే మిషన్. దీని మీద ఒక కవర్ వేసుకుని కళాయిలో నూనె కాగినాక ఇలా చెక్కల్లాగా మనం చేసుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. చెక్కలన్నీ నూనెలో ఇలా వేసుకోవాలి. బీట్రూట్ చెక్కలు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బియ్యపిండి ఇంట్లో ఉంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇలా చెక్కలు స్నాక్స్ చేసి పెట్టచ్చు. బయట తెచ్చిపెట్టే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయవచ్చు. మిగిలిన పిండిని కూడా ఉండలు చేసుకున్నవి ఇలా చెక్కల్లాగా ఒత్తుకుని నూనెలో వేసి వేయించేసుకోవాలి. బీట్రూట్ చెక్కలన్నీ ఇలా చేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో చేసి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టండి. ఇంట్లో చేసి పెట్టినవి చాలా మంచిది. మీరు కూడా చక్కగా చేసి ఇలా ఇవ్వండి, ఇష్టంగా తింటారు. బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లలైనా వీటిని తింటారు.